నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ సుచరిత ఫ్రమ్ అనంత హోమియో క్లినిక్. సో ఈ సక్సెస్ స్టోరీ రిలేటెడ్ టు ద హైపోథైరాయిడిజం. సో మన దగ్గరికి హైపోథైరాయిడిజం డయాగ్నోస్ అయ్యాక డైరెక్ట్ రాలేదండి. దే వెంట్ టు అదర్ సిస్టమ్ మెడిసిన్. సో ఆ మెడికేషన్ అనేది యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత వాళ్ళు ఆ మెడిసిన్ యూజ్ చేస్తున్నా కానీ సిమ్టమాటిక్గా తనకు రిలీఫ్ అనేది లేకపోవడం వల్ల సో మనల్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. కానీ తన రిపోర్ట్స్ నార్మలే, ఎందుకంటే ఆ మెడికేషన్ యూజ్ చేస్తుంది కాబట్టి. సో మన దగ్గర ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక తనకి 2 months స్టార్ట్ చేసిన 1 monthలోని సిమ్టమాటిక్గా షీ ఫీల్ బెటర్. సో ఆఫ్టర్ 2 months తర్వాత మళ్ళీ మనం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. తను ప్రీవియస్ తీసుకొచ్చిన రిపోర్ట్ కంటే మన మెడిసిన్ స్టార్ట్ చేశాక మళ్ళీ రిపోర్ట్స్ అనేవి ఇంకా ఇంప్రూవైజ్డ్గా వచ్చాయన్నమాట. అంటే నార్మల్ లెవెల్లోనే చాలా బాగా ఉన్నాయి. అంటే మనకు ఫ్లక్చువేషన్స్ అనేది ఎక్కువగా టూ మచ్ జరగలేదు. సో ఆ తర్వాత సిమ్టమాటిక్గా షీ ఫీల్ బెటర్ అని తను చెప్పాక నేనేం చేశానంటే ఐ రిడ్యూస్ ద డోస్. తను ఏదైతే అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యూజ్ చేస్తుందో దాన్ని డోసు తగ్గించడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం మన మెడిసిన్ని తన కాన్స్టిట్యూషనల్గా చేంజ్ చేసి స్టిల్ మోర్ వి యాడ్ ద డోస్ అవర్ సైడ్ మెడిసిన్ అన్నమాట. అలా చేసిన తర్వాత తనకి బాడీలో ఆ డోస్ తీసుకోవడం అనేది బాడీ సెల్స్కు అలవాటైపోయింది కాబట్టి వెంటనే తనకి లెవెల్స్ అనేవి పెరగడం జరిగింది. ఆఫ్టర్ 1 month తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో ఈ లెవెల్స్ పెరిగాక కానీ సిమ్టమాటిక్గా షీఈస్ ఫీల్ బెటర్. ఆ రిపోర్ట్స్ చూసాక ఒకటే నేను పేషెంట్ని అడిగింది ఏంటంటే, మీరు సిమ్టమాటిక్గా ఎలా ఉన్నారు, మీరు ఏ కంప్లైంట్స్తో వచ్చారో ఇవి మీకు లెవెల్స్ ఇన్వెస్టిగేషన్లో హైగా చూపించాయి, కానీ మీరు నా దగ్గర రావడానికి కారణమైన సిమ్టమ్స్ రిలీఫ్ ఉన్నాయా లేవా, మళ్ళీ అవి రీబ్యాక్ వచ్చాయా అన్నది ఒక పాయింట్ నేను అడిగాను. తను చెప్పింది ఏంటంటే, ఐఎమ్ ఫీలింగ్ బెటర్, ఓన్లీ ద రిపోర్ట్స్ చూడడానికి మాత్రమే ఎక్కువ ఉన్నాయని తను చెప్పడం జరిగింది. మీరు రిపోర్ట్స్ని చూసి టెన్షన్ పడద్దు, మీరు సిమ్టమాటిక్గా రిలీఫ్ ఉన్నారు కాబట్టి. సో అగైన్ మళ్ళీ 2 months నేను అదే మళ్ళీ తను అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఏదైతే తగ్గించానో అదే డోస్ ఉంచి మళ్ళీ పెంచకుండా మన సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లోనే మళ్ళీ నేను మెడిసిన్ ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ 2 months అగైన్ వీ డిడ్ ఇన్వెస్టిగేషన్. సో మళ్ళీ ఇట్ కేమ్ బ్యాక్ నార్మల్. 3 points తగ్గి వితిన్ ద నార్మల్లో లెవెల్స్ ఉండడం జరిగింది. సో నెక్స్ట్ మళ్ళీ ఒక 2 monthsకి మనం ఇంకా ఏదైతే తను వాడుతుందో దాన్ని కంప్లీట్గా తీయడం జరుగుతుంది. సో ఇలా మనము కంప్లీట్గా పర్మనెంట్ క్యూర్ ఇవ్వడం జరుగుతుందండి థైరాయిడ్కి. ఎవరైతే సఫర్ అవుతున్నారో హోమియోపతి టైం పడుతుంది, లైఫ్ లాంగ్ మెడిసిన్ యూజ్ చేయడం కంటే మీరు ఒక 1 year స్పెండ్ చేయడంలో అది మీ లైఫ్లో పెద్ద టైం అని నేను అనుకోవట్లేదు. ఎట్ ద సేమ్ టైం సైడ్ ఎఫెక్ట్ లేకుండా కూడా మీరు సిమ్టమాటిక్గా ప్లస్ డిసీజ్ని రెండింటిని తగ్గించుకోగలుగుతారని నేను అనుకుంటున్నాను. మరొక సక్సెస్ కేసుతో మళ్ళీ కలుద్దాం.